రెస్పెక్ట్ ఓవర్ కంట్రోల్. టీన్ సైకాలజీలో ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెస్పెక్ట్ ఓవర్ కంట్రోల్. ఎందుకు ఈ రెస్పెక్ట్ ఓవర్ కంట్రోల్ అంటే టీనేజ్ లో పిల్లలు రెస్పెక్ట్ ని కోరుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద అయిపోయాం అనుకుంటుంటారు కదా వాళ్ళు. అవునా? పిల్లలు మేము పెద్ద అయిపోయాం అనుకుంటారు. మనం ఏమంటాం? కొన్ని సందర్భాల్లో మీరు పెద్దోళ్ళు అంటాం, కొన్ని సందర్భాల్లో మీరు చిన్నోళ్ళు అంటాం. ఇది ఇంకా ఘోరంగా ఉంటుంది. ఏ విషయంలో అయితే వాళ్ళ డెసిషన్స్ ఒపీనియన్స్ తీసుకోవాలి అక్కడేమంటాం, మీరు చిన్నపిల్లలు మీకేం తెలీదు, మీకు ఇవన్నీ నో నో. ఎక్కడైతే అసలు పాపం వాళ్ళకి సరిగ్గా తెలీదా, ఎంత పెద్ద అయ్యారు ఇంకా తెలీదా, వాళ్ళకు మైండ్ లో ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట, నిజంగా నేను పెద్దోడినా చిన్నోడినా, పెద్దదాన్నా చిన్నదాన్నా, నాకే అర్థం కావడం లేదు. అర్థమవుతుంది కదమ్మా? పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది ఇప్పుడు అర్థమవుతుందా మనకి? ఎక్కడైతే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలో, వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వాలో, వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ డెసిషన్స్ కి, అక్కడ మనం నో చెప్తాం, వాళ్ళని బ్లేమ్ చేస్తాం. ఎక్కడైతే మనం అర్థం చేసుకోవాలో వాళ్ళని, అక్కడ ఏమంటామంటే మీరు పెద్ద అయిపోయారు కదా మీకు తెలీదా. ఇది వాళ్ళ పరిస్థితి పాపం. మనము వాళ్ళ మీద ఎన్ని ఐ మీన్ ఫీలింగ్స్ పెట్టుకుంటున్నాం కదా. వాళ్ళ మాట వినడం లేదు, ఇది అది అర్థం చేసుకోవడం లేదు, మనల్ని అర్థం చేసుకోవడం లేదు. మనం ఎంత అర్థం చేసుకుంటున్నాం వాళ్ళని? ఇంత ఎక్స్పీరియన్స్ మనకు ఉంది, ఇన్ని సంవత్సరాలు వాళ్ళకన్నా మనం పెద్ద. మనం ఏం అర్థం చేసుకుంటున్నాం వాళ్ళని? వాళ్ళ వయసు ఎంతని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంతని మనల్ని అర్థం చేసుకోవడానికి, మన ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవడానికి. అవునా కదమ్మా? సో ఇవి చాలా 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 ఇంపార్టెంట్ థింగ్స్ మనం గుర్తుంచుకోవాల్సినవి. ఓకే, నాట్ ఓన్లీ దట్, బట్ ఆల్సో ఈ విషయాల్లో వారి పిల్లలతో మనం మాట్లాడినప్పుడు కానీ, వాళ్ళ బిహేవియర్ ని మనం అబ్జర్వ్ చేసి ఏదైనా మార్పు తెద్దాం అనుకున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా విషయం వాళ్ళకి తెలియజేద్దాం అనుకున్నప్పుడు కానీ, చెప్తున్నా కదా, లెక్చర్ మెథడ్ విల్ నాట్ వర్క్. వాళ్ళు ఫుల్ ఫైర్ లో నుండి మంచి ఏంటది అగ్నిపర్వతం లాగా ఉన్న టైంలోని వాళ్ళకి మనం బోధించడం ప్రారంభిస్తుంటాం కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటైందంటే మనం బోధించింది ఆ లోపలికి వెళ్ళడం కాదు, ఆ లోపల ఉన్న లాభ మొత్తం బయటకు వస్తుంది అనమాట. దట్ ఈస్ ద రాంగ్ ప్రాసెస్ వి ఫాలో ఎవ్రీ టైం. అబ్జర్వ్ చేయండి మీరే, ఇంతవరకు మీ పిల్లలకు సంబంధించి ఎన్నిసార్లు ఎలా చేసి ఉంటారు. మంచి ఫైర్ లో వాళ్ళు ఉంటారు. ఓకే, మనం దానిలో నెయ్యేస్తుంటాం అనమాట. ఇంకా ఇంకా బాగా ఐ మీన్ ఏమంటారు, కాలండి అని చెప్పినట్టు. ఎప్పుడు మనం వాళ్ళకి తెలియజేయాలి, ఎలా తెలియజేయాలి, ఎలా మాట్లాడాలి, ఆ మాట్లాడేటప్పుడు మన టోన్ అండ్ ఇంటర్నేషన్ ఎలా ఉండాలి, మన ఫేస్ ఫీలింగ్స్ ఎలా ఉండాలి, ఏ ఫీలింగ్ తో మనం వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్. చాలా 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 ఎఫెక్ట్ ఉంటుంది అమ్మ ఇది. అలాగే మనం మాట్లాడే ప్రతి మాట మంత్రంలా పనిచేస్తుంది మన పిల్లలకు సంబంధించి. గుర్తుంచుకోండి అందరూ, అది మీరు తెలియక మాట్లాడినా, తెలిసి మాట్లాడినా మంత్రంలా పనిచేస్తుంది. మాటే మంత్రం. అందులోని ఆ ఎవరైతే ప్యూర్ ఇంటెన్షన్స్ తో ఉంటారో, అండ్ ఎస్పెషల్లీ మదర్ పిల్లలకు సంబంధించి ఏవైతే అనుకుంటుందో అది ఖచ్చితంగా అవుతుంటాయి. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ అలా పనిచేస్తుంటది. ఓకే, అందుకు ఎప్పుడు కూడా పిల్లలు పనికిరాని వాళ్ళని కానీ, వాళ్ళకి ఇది తెలియదని కానీ, అది తెలియదని కానీ, వాళ్ళు ఎలా ఉంటున్నారని అలా ఉంటున్నారని నెగిటివ్ థాట్స్ కానీ, నెగిటివ్ మాటలు కానీ మన నోటి నుండి రాకూడదు. అంతేకాకుండా వేరే వాళ్ళు ఎవరి ముందు కూడా ఎప్పుడు మన పిల్లల్ని తక్కువ చేస్తూ ఆర్ కంప్లైంట్ చేస్తూ మాట్లాడకూడదు. ఎక్కువ మంది పేరెంట్స్ చేస్తారు ఈ తప్పు. వేరే పేరెంట్స్ దగ్గర మా పిల్లలు ఇలా అంటే వీడు ఇలా చేస్తుంటాడు అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, ఇలా తక్కువ చేసి మాట్లాడితే వీళ్ళకి బుద్ధి వచ్చి నేర్చుకొని మంచిగా తయారవుతారు అనుకుంటారు. అలాగ అవ్వదు. వీళ్ళలో ఒక ఇన్ఫీరియారిటీ స్టార్ట్ అయిపోతుంది. ఈ తండ్రి మీద తల్లి మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. అలాగే ఎప్పుడు చేయకూడదు. మనం నార్మల్ గా ఉండాలి. లేదు అవసరమైతే ఎక్కడ ఏం మాట్లాడాలో అలా మాట్లాడాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ టైం అవేర్నెస్ తో మనం పిల్లల్ని, వాళ్ళ మనసుల్ని, వాళ్ళ మైండ్స్ ని అర్థం చేసుకొని మూవ్ అవుతుండాలి ముందుకి. దే ఆర్ డూయింగ్ గుడ్, దే ఆర్ వెరీ అండర్స్టాండింగ్, ఇలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు. ఇవన్నీ నేను చెప్తుంటా కదా. వాళ్ళకి ఏంటంటే ఎస్, నేను ఇది, నేను ఇలాగే ఉండాలి, నేను ఇలా చేయాలి అని వాళ్ళకి వస్తుంది అనమాట. అలా కాకుండా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మనం బ్లేమ్ చేస్తూ చెప్పడం అలా చేసాం అనుకోండి, దే డిసైడ్ దర్ లేబుల్స్ ఇన్ ద మైండ్. ఓహో నేను ఇలాగ కావాలి అందుకే మా అమ్మ ఇలా చెప్తుంది, ఓ నేను ఇలా కావాలి అందుకే మా నాన్న ఇలా అంటున్నారు. సో దిస్ ఈస్ ద టీమ్ సైకాలజీ. ట్రై టు అండర్స్టాండ్ ఇట్. వాళ్ళ బిహేవియర్ ఏదైతే బయటకు కనిపిస్తుందో దట్స్ నాట్ ద బిహేవియర్, ఇట్స్ ద కమ్యూనికేషన్. వాళ్ళు మనతో ఒకటి ఏదో కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ అది వాళ్ళకి సరిగా తెలియక ఒక విధంగా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం దాని తాలూకు రీజన్ ఏంటన్నది కనుక్కోవాలి ఖచ్చితంగా. అంతేకాకుండా ఆ ఏదైతే మనం చెప్పుకున్నామో, టీన్స్ బ్రెయిన్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. ఇది అర్థం చేసుకోవాలి మనం. మనలాగా వాళ్ళు ఆలోచించలేరు, మనలాగా వాళ్ళ డెసిషన్స్ తీసుకోలేరు.
మనలాగా వాళ్ళు రియాక్ట్ అవ్వలేరు, అన్ని డిఫరెంట్గా ఉంటాయి. మనం వాళ్ళని వాళ్ళలాగానే యాక్సెప్ట్ చేద్దాం, వాళ్ళని వాళ్ళలాగానే అర్థం చేసుకుందాం, వాళ్ళని వాళ్ళలాగానే ట్రీట్ చేద్దాం, వాళ్ళని వాళ్ళలాగానే రెస్పెక్ట్ ఇద్దాం. అప్పుడు ఉంటుంది చూడండి కనెక్షన్ మీకు వాళ్ళకి మధ్యలోనే, జస్ట్ లైక్ మ్యాగ్నెట్. సో ఇకపై నుంచి మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే లెట్ us కనెక్ట్ విత్ దెమ్ ఇమోషనలీ అండ్ లెట్ us స్టార్ట్ రెస్పెక్టింగ్ దెమ్. ఏవైనా విషయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం నిర్ణయం తీసేసుకొని వాళ్ళ మీద రుద్దడం కాదు. ఇన్వాల్వ్ దెమ్, ఆస్క్ దెమ్, గివ్ ఛాన్స్ టు దెమ్ టు థింక్ అండ్ సే, గివ్ ఛాన్స్ టు దెమ్ టు పార్టిసిపేట్ ఈక్వల్లీ. ఇలా మనం ఎలా అయితే మనం ఎంత రెస్పెక్ట్ కోరుకుంటున్నాం పిల్లల నుంచి, అంత రెస్పెక్ట్ ని వాళ్ళకు కూడా ఇస్తూ, వాళ్ళ డెసిజన్స్ కి, వాళ్ళ ఆలోచనలకు కూడా మనం రెస్పెక్ట్ ఇస్తూ ముందుకు వెళ్తూ ఉంటే బాండింగ్ అనేది రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతుంటుంది. సో ట్రై టు డూ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ దిస్ వీక్.